సో హలో గైస్, మన దగ్గర ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియోలో ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుందన్నమాట. సో నేను ఏదైతే ముందు పీడిఎఫ్స్ అనేవన్నీ కూడా గ్రూప్ లో ఎలాగైతే పెట్టానో సేమ్ అదే వేలో మీకు గ్రూప్ లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో పెట్టాక కూడా కొంతమంది జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళకి అందరికీ ఒకసారి ఆ రిసోర్స్ అనేవి నేను ప్రొవైడ్ చేసి డీటెయిల్ గా వాళ్ళతో మాట్లాడి ఇంకొక 20 డేస్ వరకు ఉంది కదా టైం. సో ఈ డేస్ లో ప్రాపర్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఎవ్రీథింగ్ కూడా నేను వాళ్ళతో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో అరౌండ్ ఒక 930 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే సో కింద లింక్స్ అని ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అది చూసాక మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో నేను అరౌండ్ ఒక 25 క్వశ్చన్స్ వరకు నేను ఫైండ్ అవుట్ చేశాను. అండ్ మోస్ట్లీ అవి లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ నా దగ్గర తీసుకున్నారో వాళ్ళు కూడా యూజ్ అయ్యాయి కాబట్టి ఈ పర్టికులర్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను లైక్ నార్మల్ గా చెప్పుకుంటూ వెళ్తుంటాను. మీరు రాసుకుంటే రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా గైడెన్స్ తీసుకోకపోతే మాత్రమే రాసుకోండి. గైడెన్స్ తీసుకుంటే నో నీడ్ అనమాట. జస్ట్ మీరు వింటే సరిపోతుంది. ఓకేనా? నేను గ్రూప్స్ లో పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది మోస్ట్లీ దేని వల్ల లైక్ ఈ యొక్క పర్టికులర్ సాల్ట్స్ ఏవైతే ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ప్రొవైడ్ చేసామో వీటి యొక్క ప్రెసెన్స్ వల్ల ఏ యొక్క ప్రెసెన్స్ వల్ల మనకి హార్డ్నెస్ అనేది ఎక్కువ వస్తుందంటే డిజాల్వ్ సాల్ట్స్ ఆఫ్ Ca+2 అండ్ Mg+2 అనమాట. ఓకేనా? ద ఎగ్జాక్ట్ జియోలైట్ బెడ్ కెన్ రీజనరేట్ బై వాషింగ్ విత్ NaCl. ఓకేనా? Hardness of water is expressed in the terms of CaCO3, and ozone acts as a bleaching agent by the following produced by it: అటమిక్ ఆక్సిజన్. సో దీని పక్కన నేను కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో అది కూడా రాయడం జరిగింది. చూడడానికి అయితే ట్రై చేయండి. ద క్యాటన్ ఎక్స్చేంజ్ రెసిన్ ప్రాసెస్ ఎసిడిక్ గ్రూప్ అనమాట. ద కెమికల్ ప్రెసెన్స్ ఇన్ బాయిలర్ స్కేల్స్ ఆర్ CaCO3 ప్లస్ MgCO3, అండ్ ద అయాన్ ఆబ్సెంట్ ఇన్ పెరిమిడేట్ Ca+2. ద అయాన్ ఆబ్సెంట్ ఇన్ ఎగ్జాస్ట్ పెరిమిడేట్ అంటే Na ప్లస్ అనమాట. ఓకేనా? సో ద anion exchange resin is regenerated by NaOH, not HCl, NaOH. So which of the following is used as the coagulant in the purification of water? Potash alum. ఓకేనా? The plant roots absorb water by osmosis. So which of the following compound is the sterilizing agent in the municipal treatment by water? బ్లీచింగ్ వాటర్ అనమాట. సో ఇది మనకు రెగ్యులర్ గా ఈ క్వశ్చన్ కి అయితే మనకు ఆన్సర్ తెలిసి ఉంటుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ ది డ్రింకింగ్ వాటర్? సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మనకు నాట్ ఓన్లీ బ్లీచింగ్ పౌడర్ తో పాటు మనం ఓజోన్ అండ్ అలాగే క్లోరిన్ వాటర్ కూడా యూజ్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ ఆన్సర్ ఇప్పటికి ఏంటి? KCl. ఎందుకంటే కెనాట్ బి యూజ్ అడిగాడు కాబట్టి. ఓకే. సో ఇక్కడ మనకి ఈ 14th క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ 14th క్వశ్చన్ లో మనకు కొన్ని థింగ్స్ అయితే తెలియాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైతే పర్టికులర్ గ్రామ్ మాలిక్యూల్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సాల్ట్స్ కి అది ఆ చార్ట్ అనేది మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. గ్రామ్ మాలిక్యులర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్ అని చెప్పి. సో ఈ పర్టికులర్ నేనైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వన్స్ మనం ఈ పర్టికులర్ థింగ్ అనేది అయిపోయిన తర్వాత ఈ వీడియో అనేది అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ షీట్ అనేది నేను పంపిస్తాను. ఓకేనా? సో డోంట్ వరీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ పర్టికులర్ వీడియో అయిన తర్వాత నేను షేర్ చేస్తాను. ఓకేనా? సో మనకి మోస్ట్లీ ఇందులో అడిగేవి ఏంటి అంటే సోడియం సోడియం సల్ఫేట్ కానీ, తర్వాత సోడియం క్లోరైడ్ కానీ, NaCl కానీ, తర్వాత CaCO3 కానీ, ఇదిగోండి CaCO3, కాల్షియం కార్బోనేట్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ అని అడుగుతుంటాడు అనమాట. మెగ్నీషియం కార్బోనేట్ కానీ. ఓకేనా? సో ఇన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ మనకు తెలిసిందే కదా. కాల్షియం కార్బోనేట్ ఏంటి? 120, సారీ, మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఏంటి? 120 కాబట్టి వాడు ఏమడిగాడు? ఏ వాటర్ శాంపిల్ కంటైన్స్ 1.20 mg/L ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్, దెన్ ఇట్స్ ఆర్డినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనమాట. ఓకేనా? సో ఫార్ములా ఏంటి? W/GMW/100 కాబట్టి మనకి ఎంత ఇచ్చాడు? వెయిట్ 1.20 mg/L. అలాగే గ్రామ్ మాలిక్యూల్ వెయిట్ ఆఫ్ ది మాగ్నీషియం సల్ఫేట్ ఏంటి? 120 అనమాట. ఇంటూ 100 మనం చేస్తే వచ్చింది ఏంటి? 1.0 ppm అనమాట. ఓకేనా? సో విచ్ డిస్ఇన్ఫెక్ట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఇరిటేటింగ్ ఆర్డర్ టు ద వాటర్ అంటే ClNH2 అనమాట. ఓకేనా? సో డిస్ఇన్ఫెక్షన్ ఈస్ ద ప్రాసెస్ యూజ్డ్ టు రిమూవ్ pathogenic bacteria. And sterilization of the water by chlorine is more effective when water has pH value of 5 to 6.5. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి లైక్ బిలో 6.5 అని పెట్టుకోవడం చూసుకోండి ఒకసారి. సో అలానే మనకి పిహెచ్ స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇక్కడ యాసిడ్ అండ్ బేస్ అనే కాన్సెప్ట్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. ఒకసారి మరి పిహెచ్ స్కేల్ లో లైక్ మనకి కొన్ని కొన్ని ఉంటాయి అనమాట. బీట్రూట్ కానీ, వాటర్ కానీ, తర్వాత బ్లడ్ కానీ, యూరిన్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి మీరు మేజర్ గా తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత విచ్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే CaHCO3. ఓకేనా? ట్వైస్. సో విచ్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే MgCl. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. పర్మనెంట్ హార్డ్నెస్ అలాగే టెంపరీ హార్డ్నెస్. సో ఇది చూసుకోండి. టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కి ఏ కెమికల్, అలాగే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కి ఏ కెమికల్ అని చెప్పి. ఓకేనా? తర్వాత పెరిమిడిస్ కెమికల్
hydrated sodium aluminosilicate అనమాట. So water has large amounts of dissolved salts. So it is nothing but sea water. So in EDTA method, the color at the end point is blue. ఓకేనా. సో ఇన్ క్లర్క్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ ఇస్ రిమూవ్డ్ బై టెంపరీ హార్డ్నెస్ అనమాట. ఓకేనా. సో ద క్లర్క్ ప్రాసెస్ మనం ఏమంటాం, టెంపరీ హార్డ్నెస్ కూడా అంటాం. సో ద బఫర్ యూజ్డ్ ఇన్ ఈడిడిఏ మెథడ్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ NH4OH ప్లస్ NH4Cl అనమాట. ఓకేనా. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే 25th ఏదైతే ఉందో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్. సో కొద్దిగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ 100 ml ఆఫ్ వాటర్ రిక్వైర్స్ 5 ml ఆఫ్ 0.05 నార్మాలిటీ ఈడిటిఏ, ఇట్స్ హార్డ్నెస్ ఈజ్ అనమాట. ఓకే. సో ఇక్కడ కింద నేను ఫార్ములా ఇచ్చాను. N × V × 50 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ అని చెప్పి మనకి ఎన్వెల్ ఎంత ఇచ్చాడు, 0.05 ఇచ్చాడు, అండ్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు, ఇంటూ ఎంతకి 50. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ది ఫార్ములా, అండ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు మనకు తెలిసింది 100 అని చెప్పి, ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు కదా 100 ml ఆఫ్ వాటర్ అని చెప్పి, ఇంటూ 1000. సో మనకు మొత్తం ఫైనలైజ్ చేసుకుంటూ వస్తే ఆన్సర్ ఎంత, 125 mg/లీటర్ అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు కంప్లీట్. ఓకేనా. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది నేను నీట్ గా పంపిస్తాను. వన్స్ మనకి ఏదైతే మనకి మన గ్రూప్ లో షేర్ చేసాము కెమిస్ట్రీ సంబంధించిన ప్లాన్ అనేది, సో బేస్డ్ ఆన్ దట్ మనం వెళ్తున్నాం అనమాట. ఓకేనా. ఫస్ట్ డే వాటర్ టెక్నాలజీ మనం కంప్లీట్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు షార్ట్ అండ్ నోట్స్ అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తర్వాత మాక్ టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేశాకే ఈ వాటర్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ రండి. అంటే ఈ పర్టికులర్ థింగ్స్ అనే మొత్తం అన్ని చేశాకే మీరు గన్ షాపిట్స్ రండి అనమాట. ఓకేనా. సో మీకు అది చెప్పాలనుకుంటున్నాను క్లియర్ గా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా చేయలేదు అనుకుంటే మాత్రం నేను రిసోర్స్ అని పెట్టాను. ఓకేనా. సో ఒకసారి ఆ రిసోర్స్ అని చూపిస్తాను క్లియర్ గా. ఇక్కడ మీరు న్యూగా జాయిన్ అయ్యారు కాబట్టి, సో ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన రిలేటెడ్ రిసోర్సెస్ అని చెప్పి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్ గా ఉంటాయి అనమాట. మీరు ఎలా చూడాలి ఏంటి అని చెప్పి వన్స్ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి లైక్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మన ఏదైతే బిఎస్డివిపి అకాడమీ ఏదైతే ఉందో అందులో అవైలబుల్ గా ఉన్నాయి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఆ చాప్టర్ సంబంధించి చేస్తారు. దాని తర్వాత అదే చాప్టర్ సంబంధించిన మాక్ టెస్ట్ రాస్తారు. అండ్ ఫైనలీ గెన్షా బిట్స్ ఇది ఎలాగో మీకు పంపిస్తాను కాబట్టి డోంట్ వరీ. నేను డైలీ ఒకటి పోస్ట్ చేస్తాను మాక్సిమం. ఓకేనా. సో వాటర్ టెక్నాలజీ సంబంధించిన గెన్షా బిట్స్ అనేది ఈ రోజు పోస్ట్ చేశాను కదా, రేపు కొరోషన్, తర్వాత పాలిమర్స్, తర్వాత యాసిన్ బేస్, అలా ఎవ్రీథింగ్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా. సో గైస్, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మీరు ఆ డౌట్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్ అడగడానికి అయితే ట్రై చేయండి, లేదా పర్సనల్ గా అడగడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.